మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాల రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. మహారాష్ట్ర నుంచి కారులో తరలిస్తుండగా రాపనపల్లి చెక్పోస్టులో జరిగిన తనిఖీల్లో దొరికాయి 48 కేజీల BT3 నకిలీ పత్తి విత్తనాల విలువ సుమారు 1.4 లక్షలుంటుందని అంచనా. ఈ కేసులో ఒకరు అరెస్టు కాగా మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ పోలీస్ సిబ్బందికి ఏసీపీ వెంకటేశ్వర్లు అభినందించారు. మా కోటపల్లి ఎస్ఐ తన టీంతో రాపనపల్లి బ్రిడ్జ్ వద్ద వెహికల్ చెక్ చేస్తూ ఉంటే టాటా టియాగో అనే వెహికల్ 19D982 అని చెప్పి ఆ వెహికల్లో చెక్ చేస్తూ ఉంటే అందులో నకిలీ పత్తి విత్తనాలు అని ఉంటే ఎందుకంటే అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేసి ఇక్కడ వీటిని చెక్ చేయగా అవన్నీ కూడా BT3 విత్తనాలు. ఇవన్నీ కూడా ఎలాంటి గవర్నమెంట్ అనుమతులు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ అనుమతులు లేవు. ఈ BT3 భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు వీటిని సర్టిఫైడ్ కానీ ట్రూత్ఫుల్ కానీ ఎక్కడ కూడా ఇది ముఖ్యంగా HT ఏంటంటే ఇవన్నీ కూడా గడ్డి మందులు వాడతారని చెప్పేసి ఇప్పటివరకు మనకి వార్త